ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికేదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో ఈ ప్రసంగి గ్రంథములో మరి జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తూ ఉన్నటువంటి మాటలు. ఈ ప్రసంగి గ్రంథంలో ఎక్కువగా ఒక మాట మనకు బాగా కనబడుతుంది. అదేమిటంటే, రిపీటెడ్గా వచ్చే మాట ఏమిటంటే వ్యర్థము అనే మాట కనబడుతూ ఉంటుంది. వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థము అనే మాటలు ఈ ప్రసంగి గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఈ జ్ఞాని అయిన సొలొమోను గారు 3 పుస్తకాలు రాశాడు అని గత ఆదివారం మీకు తెలియచేశాను. సామెతలు 1, ప్రసంగి 1, పరమగీతం 1. ఈ 3 పుస్తకాలు రాసిన వయస్సు ఏమిటి అని అంటే, మంచి యవ్వన కాలములో ఉన్నప్పుడు, అంటే సొలొమోను యవ్వన కాలములో ఉన్నప్పుడు పరమగీతం అనే పుస్తకాన్ని రాశాడు. పరమగీతములో సంఘాన్ని గూర్చి, కుటుంబాలను గూర్చి రాశాడు. అలాగే రాజుగా ఉన్నప్పుడేమో సామెతలు రాశాడు. ఇక వృద్ధుడైన తర్వాత, ముసలివాడైన తర్వాత ప్రసంగి రాశాడు. కాబట్టి 3 పుస్తకాలు 3 వయస్సులలో, 3 దశలలో రాశాడు. యవ్వన కాలములో పరమగీతము, రాజుగా ఉన్నప్పుడేమో సామెతలు, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ప్రసంగి రాశాడు. అయితే ఈ వృద్ధాప్యంలోనే మనుషులకు చూడటానికి వృద్ధులు పెద్ద విలువగా కనపడరు, కానీ వృద్ధుల దగ్గర జ్ఞానం ఉంటుంది, వృద్ధుల దగ్గర ఆలోచనలు ఉంటాయి, వృద్ధుల దగ్గర అనుభవాలు దొరుకుతాయి మనకు. అందుకనే మనకు తెలుగులో ఒక సామెత ఉంది, ఇంటికి ఒక పెద్ద అయినా ఉండాలంట. ప్రతి ఇంటిలో ఒక పెద్ద మనిషి, అంటే తల నెరిసిన వృద్ధుడు లేక వృద్ధురాలు, ఒక పెద్ద ఉండాలి ప్రతి ఇంటిలో. ఎందుకంటే వాళ్ళు అనుభవం చేత అనేక విషయాలు మనకు చెబుతూ ఉంటారు. మరి ఇప్పుడు సొలొమోను గారు అలాంటి వృద్ధాప్యంలోకి వచ్చి రాస్తూ ఉన్నటువంటి మాటలు. లోకంలో చాలా అనుభవించాడు, చాలా జ్ఞానాన్ని పొందాడు, చాలా ధనాన్ని సంపాదించాడు, ఆయన కోరిందల్లా చేశాడు. కానీ ఈ గ్రంథాన్ని దేంతో ప్రారంభించాడంటే, 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఈ మాటలతో ఈ గ్రంథాన్ని ప్రారంభించాడు. అంటే అక్కడ ఏమిటి అని అంటే,
ఆయన అలా ఎందుకు ప్రారంభించాడంటే మానవుని జీవితంలో 2 జీవితాలు ఉన్నాయి ప్రియులారా. 2 జీవితాలు. ఒకటేమో శరీర సంబంధమైన జీవితం, దీనిని ఫిజికల్ ఏజ్, శరీర వయస్సు అని అంటాం. రెండవది ఆత్మ సంబంధమైన వయస్సు లేక స్పిరిచువల్ ఏజ్ అని అంటాం. అంటే మనం చూస్తుంటే మనకు తెలియకుండానే ఈ 2 వయస్సులు మనలో ఉన్నాయి. ఒకటి వయస్సు, శారీరక వయస్సు ఉంది, 2 ఆత్మ వయస్సు ఉన్నది. ఈ శారీరక వయస్సు పెరుగుతూ ఉంటుంది, తెలియకుండానే 50 సంవత్సరాలు అసలు ఎప్పుడు వచ్చినాయో వచ్చేస్తాయి మనకి. తెలియకుండానే ఎప్పుడు ముసలోళం అయిపోతాం. 70, 80 అంటే అసలు జీవితంలో ఎప్పుడైపోయిందా అని అనిపిస్తుంది. నేను మొన్న అనుకున్నాను, అప్పుడే 24 కూడా క్లోజింగ్కి వచ్చేస్తుంది అని అనుకున్నాను. త్వరగా వెళ్ళిపోతుంది టైం. చూసారా? కాబట్టి ఇది శారీరక వయస్సు. మరి ఆత్మ వయస్సు ఉంది. ఆత్మ వయస్సు అనేది ఏమిటి అనంటే అది దేవునికి సంబంధించింది. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కాబట్టి ఆత్మ అనేది దేవుడు పెట్టిన దీపం, అది వెలుగుతూ ఉండాలి. ఈ ఆత్మను దేవుడు పరలోకానికి తీసుకుంటాడు, అక్కడ అది శాశ్వతంగా ఉంటుంది. ఈ శరీరమేమో అశాశ్వతమైనది, ఇది ఎప్పటికైనా మట్టి అయ్యే శరీరమే. కానీ ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది, అక్కడ శాశ్వతము దేవునితో ఉంటుంది. ఇప్పుడు మనం ఏ జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వాలి? శరీర వయస్సుకు ప్రాముఖ్యత ఇవ్వాలా, ఆత్మ వయస్సుకు ప్రాముఖ్యత ఇవ్వాలా? శరీర సంబంధమైన వాటి కోసం కష్టపడాలా, ఆత్మ సంబంధమైన వాటి కొరకు కష్టపడాలా అని చూస్తే మనం దాన్ని డిక్లేర్ చేయకూడదు. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నాను కదా, ఈ శరీర సంబంధమైన పనులన్నీ వేస్ట్ అని నేను చెప్పకూడదు. ఆత్మ సంబంధమైన పనులే చెయ్యాలి మీరు, అదొక్కటే మేలు అనేది నేను డిక్లేర్ చేయకూడదు. ఎందుకు డిక్లేర్ చేయకూడదంటే మన ఆత్మ వెలిగించబడే కొలది, మన ఆత్మ రగిలించబడే కొలది, మనం ఆత్మలో అభివృద్ధి చెందే కొలదే ఏది ప్రాముఖ్యం అనేది పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ లోకంలో ఈ ఉద్యోగాలు, ఈ ధనం సంపాదించడం, ఇళ్ళు కట్టుకోవడం ఇవన్నీ వేస్ట్ అని చెబితే ఎట్లా కుదురుతుంది? చెప్పలేం. అలా అని ఇవన్నీ వదిలిపెట్టేసి దేవుని కొరకు బ్రతకండి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోండి, మీకు ఏం పట్టించుకోవద్దు అనంటే అది కుదరదు. 2 చేయాలి. కానీ పరిశుద్ధాత్ముడు మనకు లోపల నుండి నేర్పిస్తూ ఉంటాడు. ఏ వయస్సులో ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలనేది మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఈ జ్ఞాని అయిన సొలొమోనులో దేవుని ఆత్మ ఉన్నది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకనే అందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని ఇచ్చి ఆయన బాల్యకాలంలో ఏం చేశాడో చూసుకున్నాడు, యవన కాలం వచ్చినప్పుడు ఏం చేశాడో చూసుకున్నాడు, కొంచెం నడి వయసు అనగా వయోజన వయసు వచ్చినప్పుడు ఏం చేశాడో చూసుకున్నాడు. ఇక ఇప్పుడు ఎండింగ్ లాస్ట్కి వెళ్ళాడు. లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే 3వ అధ్యాయము 14వ వచనంలో ఏమని రాస్తున్నాడో చూడండి. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికి చేర్చబడదు. ఒక డిక్లరేషన్ ఇస్తా ఉన్నాడు. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని
నేను తెలుసుకొంటిని. దేవుడు చేసే పనులు ఏంటండి? దేవుడు చేసే పనులు చాలా ఉన్నాయి. సృష్టిలో చేసే పనులు ఉన్నాయి, అలాగే దేశంలో చేసే పనులు కొన్ని ఉన్నాయి, అలాగే భూమికి చేసే పనులు కొన్ని ఉన్నాయి, అలాగే మన కొరకు మన కుటుంబాల కొరకు చేసే పనులు ఉన్నాయి. రకరకాల పనులు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేస్తున్నాడు. అయితే దేవుడు ఏది చేసినా కూడా సొలొమోను గారు చెబుతుంది ఏమిటంటే, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటాను. అంటే ఆయన ఏది చేసినా మంచే చేస్తాడు, ఆయన ఏది చేసినా మేలే చేస్తాడు, ఆయన ఏది చేసినా శాశ్వతంగా చేస్తాడు. అది ఆయన అనుభవంలో తెలుసుకున్న మాట. తర్వాత ఏమంటాడంటే, దానికేదియో చేర్చబడదు, దాని నుండి ఏదియో తీయబడదు. అంటే ఒక్కసారి దేవుడు చేశాడు అనంటే ఇక దానికి నువ్వు చేర్చేది లేదు, తీసేది లేదు. వన్స్ ఇట్ ఈస్ డిసైడెడ్, ఇట్ ఈస్ ఫైనల్. ఒక్కసారి దేవుడు ఒక నియమించాడంటే అది ఫైనల్ అయిపోయింది. ఇక కాబట్టి దేవుడు చేసేది ఏదైనా శాశ్వతమైనది. అంటే జస్ట్ ఒక టెంపరీగా మనందరికీ జ్ఞానం ఉంది, మనందరికి జ్ఞానం ఉంది. మనందరికి తెలిసిన ఒక విషయం ఏంటంటే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది మనకు తెలుసు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఐక్యరాజ్య సమితిలో చేరి నాయకులందరూ ఈ సూర్యుడిని పడమర వైపు ఉదయించేటట్లుగా ఏమన్నా చేయగలమా అని ఆలోచన చేస్తే వాళ్ళ జీవితాలు, వాళ్ళ సమావేశాలన్నీ వృధా, వేస్ట్. వన్స్ దేవుడు ఒకటి నియమించాడు అని అంటే అది శాశ్వతమే కదా, దాన్ని ఎవరు ఏం మార్చలేరు. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? దేవుడు మనకు నియమించాడు, కొన్ని మన కుటుంబాలకు నియమించాడు, మన జీవితాలకు కొన్ని నియమించాడు, అవి శాశ్వతమైనవి. మనం చేయాల్సిన పని ఏమిటంటే, తర్వాత ఏమంటున్నాడో చూడండి, మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. అంటే సొలొమోనుకు అర్థమైంది అంటే, ఆ అర్థమైన అనుభవం ఏమిటంటే, దేవుడు చేసే పనులన్నీ శాశ్వతము, ఆయన చేసిన పనులకి మనం కలపాలేము, ఏమీ తీసివేయలేము, అది శాశ్వతం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, దేవుడు చేసింది మార్చలేము కానీ